హాయ్ అండి అందరికీ. మా ఇంటి పక్కన వాళ్ళ మనవడు పెళ్ళైతే మేము పెళ్ళికొచ్చాము. చూసారా జనం ఎలా ఉన్నారో, క్యూ అండి. విసిగేస్తే రాలదు, అంతమంది జనం అనుకోండి. మేము వచ్చేసరికి 9 అయింది. పెళ్ళి 7:30, 8 లోపల పెళ్ళైపోయిందండి. సరే ఎటొచ్చి పెళ్ళైపోయింది కదా, ఇక చూస్తే జనం అయితే ఎక్కువగా ఉన్నారు. అయితే భోజనం చేసుకొని వెళ్ళిపోదాము ముందు అని చెప్పి ఇంక భోజనం కాడికి వచ్చామండి. బఫే సిస్టమ్. ఇక లైన్ క్యూలో నుంచొని ఇంక అన్నం పెట్టించుకొని తింటున్నామండి. చాలా చాలా బాగుంది. జనం తింటున్నా కానీ నెట్టుకొని లోపల నుంచి వెళ్ళిపోతున్నారు. జున్ను ముక్క అండి, ఇంత పెద్ద జున్ను ముక్క, అదిగోండి పట్టుకొని చూపిస్తున్నారు చూడండి. కానీ చాలా బాగుంది జున్ను ముక్క. ఈ లోపల ఈయన తినేసి మెల్లగా ఎప్పుడు కనిపించకుండా పోయారో కనిపించల. ఇక నా మనవడు తాతేడని ఎతికితే ఎక్కడో అది ప్లేటు పెట్టడానికి అదే డబ్బాలు, చెత్త డబ్బాలు వేయటానికి వెళ్ళారు, కనిపించలే. తర్వాత ఎత్తుక్కుంటూ తాతేడని, ఇటీ అమ్మమ్మ నేను తీస్తాను, నువ్వు ఎత్తుకురాపో తాతని అని అంటున్నాడు నా మనవడు. మళ్ళీ నీకు ఇస్తే మళ్ళీ ఇది ఇద్దరా, మళ్ళీ బాగోదులే నేనే తీస్తానని చెప్పి మొత్తానికి వండేవాళ్ళు వండుతుంటే తినేవాళ్ళు తింటున్నారు, క్యూలో నుంచునేవాళ్ళు నుంచుంటున్నారు. బాబో, కళ్యాణ మండపం గనక తీసుకున్నట్టయితే చాలక చాలా అల్లాడిపోయేవాళ్ళేమో. ఇంతమంది జనము బాబో, వాళ్ళ కాలనీ మొత్తం వచ్చినట్టున్నారండి. పెళ్ళి దగ్గరే జనం తక్కువ ఉన్నారు. ఏంటంటే టైం 10 కావస్తుంది కదా, ఇక అన్నాలు తినటానికి వచ్చేసారనమాట. ఇక మేము ముందు తినేసి అదిగోండి ఈ డేరా వెనకమాలే, ఇదిగో ఇక్కడ కట్టారు చూడండి అది. ఇక బయలుదేరామండి చిన్నగా నా మనవడు నేను. పాటలు, అసలు పాటలు, డ్యాన్సులు, పిల్లలు మామూలుగా అట్లా డ్యాన్సులు అంత బాగా వేస్తున్నారు. ఇక పెళ్ళి ఎట్టొచ్చి అయిపోయింది. కానీ వాళ్ళు హిందూస్ కదా, ఇంకేవేవో ఉంటాయి కదా, అవే ఇంకా మంటపంలో కూర్చొని ఉన్నారు. ఇక మేమైతే చూస్తున్నారు చూడండి జనం ఎలా చూస్తున్నారో. ఏంటంటే మేము ముందుగా తినటానికి కారణం, ఒకసారి ఇలాగే పెళ్ళికి వెళ్ళామండి. వాళ్ళైతే బాగా తెలిసిన వాళ్ళు. సరేలే అని చెప్పి ఈ ముందు ఈ పెళ్ళి అయిపోని తర్వాత ఆ డ్యాన్సులు అవన్నీ చూసాక తినొచ్చులే అని చెప్పి కూర్చున్నాం. చూసి చాలా బాగున్నాయి, పోదాంలే ఓ పెడతానే ఉన్నారులే అని చెప్పి మేమైతే కూర్చొని ఇలాగే పాట కచేరీలు, మళ్ళీ యాంకరింగ్ చేయటం ఇలాంటివన్నీ చూసి తర్వాత భోజనానికి వెళ్ళేసరికి ఏమీ లేవు. ఉండండి కొంతమంది ఆగిపోయి ఉన్నారు, చాలామంది. చాలా అంటే చాలా ఏం కాదు, ఇంకా వండుతాం ఉండండి అంటుంటే వాళ్ళు వండేది ఎప్పుడు, మనం తినేది ఎప్పుడు అని ఇక చూసుకో. ఈయన అయితే గొనిగినట్టే ఉన్నాడు మా ఆయన. నువ్వు భోజనానికి పోదామంటే పోదాంలే అని చెప్పి కూర్చున్నావు, ఇట్ట చూస్తేనేమో అసలు అన్నీ అయిపోయి ఇంక పదా అని చెప్పి నన్ను మామూలుగా తిట్ల. చూడండి ఈ అమ్మాయి, డ్యాన్స్ వేసే అమ్మాయి మా వీధిలో అమ్మాయి. అసలు ఈ అమ్మాయి డ్యాన్స్ ఇలా వేస్తుందా అని నేను అనుకోలేదండి. అసలు పాటకు తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టి అసలు డ్యాన్స్ ఎలా వేస్తుందంటే అలాగేస్తుందండి ఆ అమ్మాయి. 2 పాటలు వేసింది బాగా. ఇక తరువాత యాంకరింగు ఇంకా వేయాలనే ఏమో పాప. అది చూడండి అసలు అది చూడండి ఎలాగా, దేనికి ఎక్కడ ఫేస్ ఫీలింగ్స్ ఎలా పెట్టిందంటే, చిన్న పాప అండి, 6th, 7th చదువుతుంది అంతే. అంత చిన్న పాప పాటకు తగ్గట్టు ఫేస్ ఫీలింగ్స్ పెడుతుంది అనుకోండి. కళ్యాణ మండపం చూడండి ఎలా డెకరేషన్తో కట్టారో, అమ్మో చాలా బాగుంది. అసలు గోల్డ్ కలర్తో చాలా బాగుంది. ఫస్ట్
వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఇదే మొదటిసారి. అందుకని చాలా బాగా చేస్తున్నారు. పైగా మళ్ళీ గృహప్రవేశం 2 కలిసి వచ్చేలా చేసుకుంటున్నారన్నమాట. 3 స్టేర్లు కట్టారు. తర్వాత పెళ్ళి. చూడండి ఇదిగోండి 1, 2, 3 పొడవుగా ఉంది చూడండి. అది వాళ్ళ ఇల్లు, పెళ్ళికొడుకు ఇల్లు అన్నమాట. ఆ పక్కదేమో మాకైతే తెలియదు కానీ ఇది మాత్రం ఇల్లు. బాగా కట్టారు కదా, చాలా బాగుంది ఇల్లు మాత్రం. ఈ పక్కనే పెళ్ళి. అదిగోండి పెళ్ళి జరుగుతుంది. నేను కళ్యాణ మండపంలో జరిగే నుంచున్న వాళ్ళకి చూడట్లా. ఈ వీడియో ఫిలింలో తీశానండి. చాలా దూరంలో ఉన్నారు, కనిపించట్లా. ఎంత దగ్గరగా చేసి తీసినా కానీ కనిపించట్లా. అందుకని ఇలా తీశాను. బాగుంది కదా. తరువాత పెళ్ళికి వచ్చిన పిల్లలు చుట్టాలట్టుందిలే పిల్లలు. నేను చక్కగా ఎంతసేపటికి యాంకరింగ్ పిలిచింది, యాంకర్ అన్నమ్మాయి. పైకి రండి, ఒక్కసారి వచ్చి అట్లా కనపడిపోండి, పైకి రండి, మీరంతా అమ్మాయిలంతా రండి రండి అని పిలుస్తుంటే అప్పుడు సిగ్గుపడిపోయి వీళ్ళంతా నుంచొని చూస్తున్నారు. ఎంతో వయసు కాదు, 16, 17 వయసే పిల్లలంతా. ఇక తర్వాత పిలిచాకండి ముందు 1 స్టెప్పు 2 స్టెప్పులు సిగ్గుపడతా వేశారు. ఇక చూసుకోండి తర్వాత 2 పాటలేమి 3 పాటలకు కూడా మామూలుగా కాదు, అంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు హాఫ్ శారీస్ వేసుకొని. ఇక డ్యాన్సు పెట్టుకోవాల్సిన అవసరం లేదేమో, పిల్లలు భలే వేశారండి. అయితే ఇక వెళ్దాం రా అంటే మళ్ళీ వచ్చి మా సారు నా మనవడు ఇంకొకసారి చూసొస్తామని చెప్పి నుంచున్నారు. పిల్లలమ్మ అసలు నాకైతే రకరకాలుగా హాఫ్ శారీస్లో భలే ఉన్నారు పిల్లలు, ఆడపిల్లలు. ఇక బయలుదేరదాం రా అని బయలుదేరామండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.